అమరావతి ఉద్యమంలో కీలక భాగస్వామ్యంగా పనిచేసిన రైతు సంఘాల నాయకులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారిని మద్దతుగా జరపడం కోసం రైతులందరూ తరలి వచ్చారు. వీళ్ళందరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే రైతులు వచ్చారో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కార్యాచరణ ఏంటనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనకు చెప్పండి, మీరు సుజనా చౌదరికి మద్దతుగా వచ్చారు, ఆయనకి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించబోతున్నారు? ముందుగా విజయవాడ ప్రాంత వాసులకి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అండి. అమరావతి రైతులు అందరం ఇక్కడికి వచ్చాము. మేము ముఖ్యంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళం. మా వంతు ప్రయత్నంగా మేము సుజనా చౌదరి గారికి మేము మద్దతు తెలియజేస్తా ప్రజలందరికీ. ఈ కూటమి తరపున రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి దాని ద్వారా ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారికి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఓటు వేయాలని వేడుకోవడానికి వచ్చాం. ఎందుకంటే ఓటు సహజంగానే వేస్తారు. మేము వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ వేడుకోవాల్సిన అవసరం ఏంటమ్మా అంటే, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. అందున రాజధాని ప్రాంత వాళ్ళకి ప్రథమంగా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. దాని ఎఫెక్ట్ రాజధాని కన్నా విజయవాడకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విజయవాడ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి క్యాపిటల్లోకి వెళ్తుంది. దీని ఎఫెక్ట్ ఇక్కడ ఎంతలా పడింది అనేది మాకన్నా మేము చెప్పుకొని ఏడుస్తున్నాం. బయటకు వచ్చి వీళ్ళు చెప్పుకోకుండా బాధపడుతున్నారు ఇళ్లలో ఉండి. కాబట్టి మేము 3 రాజధానులు చేస్తామని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా దగ్గరికి ముందుగా వచ్చి బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు సెంట్రల్లో బీజేపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు సుజనా చౌదరి గారు నేనున్నాను మీకు అండగా వస్తానని నోటితో వచ్చి చెప్పడమే కాదు, మాకు ఆర్థికంగా సహాయం చేశారు. ఏ విధంగా అంటే మేము న్యాయస్థానాల్లో పోరాటం చేయడానికి, అంతేకాకుండా మేము ఏ విధంగా పోరాటం చేయాలి మాకు తెలియదు. రైతులుగా మాకు ఒక వే చూపించారు, ఒక దారి చూపించారు, మాకు అండదండగా ఉండాలి. ప్రజల్లో పోరాటం ఎంత ముఖ్యమో న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం అని దానికి రెండింతలు ముఖ్యం. దానికి సుజనా చౌదరి గారు మాకు వెన్నుముక్కగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. ఆయన లేకపోతే ఈ ఉద్యమం ఎదురుగా కనిపించి ఉండొచ్చు, కానీ బ్యాక్ బోన్ అనేది ఉండేది కాదు. కాబట్టి అలాంటి సుజనా చౌదరి గారికి మేము రైతులు మా వంతుగా ఏదో కొంచెంగా ఉడతా భక్తి సహాయంగా అనుకొని మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని విజయవాడలో వారు ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కనుక మేము ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, సుజనా గారికే ఓటు వేయండి, బీజేపీ అభ్యర్థిగా కూటమి తరఫు నుంచి సుజనా గారికి ఓటు వేయండి అని పేరున వేడుకోవడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారమ్మా? మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం మేము 70-80 మంది వచ్చామండి, రైతులు అన్ని గ్రామాల నుంచి. ఓన్లీ పశ్చిమ నియోజకవర్గానికి మీ మద్దతు ఉంటుందా, లేకపోతే చుట్టుపక్కల నియోజకవర్గం అన్నింటిలో కూడా మీ అభ్యర్థులకి మద్దతు ఉంటుందా? అన్ని నియోజకవర్గాలకి మా మద్దతు తెలియజేస్తాం. కాకపోతే మేము తిరగగల ప్రాంతం ఇక్కడ తెలియజేస్తున్నాం అంతే. మీ కార్యాచరణ ఏంటంటే అసలు మామూలు పశ్చిమ నియోజకవర్గం మేము ఇక్కడ లోకల్ వాళ్ళ ద్వారా తెలుసుకొని అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మేము ఓటు వేయమని అభ్యర్థించడానికి వచ్చాం. అదే మా కార్యాచరణ. రాజధాని జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా? అన్యాయం అనేది రాజధానికి మా ముఖాలు చూస్తేనే అర్థమైపోయింది. పసకాండ చూస్తేనే బజార్ నేసిన వాళ్ళు ఓం ప్రథమం మేమని. అది మొత్తంగా అయితే సుజనా చౌదరి గారితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా రైతు సంఘాల నాయకులు అమరావతి రైతుల మద్దతు ఉంటుందని వారి కోసం ప్రచారం చేసి ఓట్లు కూడా అభ్యర్థించున్నట్లు వారు స్పష్టం చేసిన పరిస్థితి. కెమెరామ్యాన్ నాగేశ్వరరావు గారితో సత్య, స్కై న్యూస్.